హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో, ఏ మాత్రం సోది లేకుండా డైరెక్ట్‌గా వీడియోలోకెళ్ళిపోదాము. మనకి యూట్యూబ్‌లోని వీడియోస్ అప్‌లోడ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, అలానే అప్‌లోడ్ చేసుకున్నాక దాని యొక్క ఎనలిటిక్స్ అంటే దాని యొక్క రిజల్ట్ అనేది చూసుకోవడానికి వైటీ స్టూడియోస్ అప్లికేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఇప్పటివరకు ఎవరైనా సరే మీరు ఈ వైటీ స్టూడియోస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోకపోయి ఉంటే, మీరైతే ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఇన్‌స్టాల్ చేసుకోండి వైటీ స్టూడియోస్. సో, వన్స్ మనకి ఆ యాప్‌ని ఓపెన్ చేస్తే ఇలా వస్తదనమాట. మీకిక్కడ నేను ప్రతి ఒక్క ఫీచర్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరేమన్నా డైరెక్ట్‌గా వైటీ స్టూడియోస్ నుంచి అప్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా కామెంట్స్‌కి రిప్లై ఇచ్చింది అవ్వచ్చు, లేదంటే మన మెట్రిసెస్ ఎలా రీచ్ అయ్యామనేది అన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయండి. కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఇక్కడ మనకొచ్చేస్తే ఛానల్ అనలిటిక్స్, వ్యూస్, వాచ్ టైమ్ అవర్స్, సబ్స్క్రైబర్స్, ఎస్టిమేట్ రెవెన్యూ ఇదొచ్చేసి లాస్ట్ 28 రోజులది మాత్రమే చూపిస్తదనమాట. చాలామంది తగ్గిపోయింది ఏంటి అని కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది జస్ట్ లాస్ట్ 28 రోజులు. అంటే ఇప్పుడు నాకు 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారండి. కానీ ఈ 28 రోజుల్లో నాకు ఎంతమందొచ్చారండి? 841 మందయితే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వచ్చారనమాట. అది నాకిక్కడ చూపిస్తుంది. అండ్ లాస్ట్ 28 డేస్‌లోని 93,000 వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే 2,300 వాచ్ టైమ్ అవర్స్ వచ్చాయి. అలాగే ఈ నెల నా సంపాదన వచ్చేసి ఎంతండి? రూ. 2,500 అలా చూపిస్తుందనమాట ఇక్కడ. సో, ఇంకా మనకిక్కడ లేటెస్ట్ పబ్లిష్డ్ కంటెంట్ అండి. అంటే లేటెస్ట్‌గా ఏదైతే మనం వీడియోస్ అప్‌లోడ్ చేసామో అవి ఇక్కడ పైన హోమ్ పేజ్‌లో అయితే మనకు కనిపిస్తది. ఇదంతా కూడా డాష్ బోర్డ్ నేను మీకు చెప్తున్నాననమాట. సో, ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే కంటెంట్ అని ఉంటుంది. కంటెంట్ అనే ఆప్షన్ ఏంటి అంటే మనం చేసినటువంటి షార్ట్స్ ఏమో కింద కనిపిస్తాయి ఇలాగా. అలాగే మనం చేసినటువంటి వీడియోస్ ఏమో పైన చూపిస్తాయి. మనకి మళ్ళీ టోటల్‌గా చూడాలి అనుకుంటే వ్యూ ఆల్ క్లిక్ చేశారంటే లాంగ్ వీడియోస్ యొక్క లిస్ట్ అనేది మనకి డైరెక్ట్‌గా ఇలా వచ్చేస్తుందనమాట. సో, ప్రతి ఒక్క వీడియోకి మీరేంటి అంటే, అది ఎలా పెర్ఫార్మన్స్ ఎలా ముందుకు వెళ్తుందనేది మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇదొక రీసెంట్‌గా 2 రోజుల క్రితం పెట్టాను. నాకు దీనికి 1000 వ్యూస్ అయితే వచ్చింది. ఇంకా క్లారిటీగా ఎంత వ్యూస్ వచ్చిందో, పెర్ఫార్మన్స్ ఎలా ఉంది వీడియోది అనేది నేను చెక్ చేయొచ్చు. ఇలా ఓపెన్ చేశాక వీడియో పెర్ఫార్మన్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. వీడియో పెర్ఫార్మన్స్ మీద క్లిక్ చేశాక మనకి మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వ్యూస్. ఇక్కడ 1,000 వ్యూసే ఉంది. కానీ ఇక్కడ పైన చూడండి దిస్ వీడియో హాస్ హ్యాడ్ 1086 అంటే 1086 ఇంకొక 20 వ్యూస్ వచ్చాయంటే దీనికి 1.1K వ్యూస్ అయితే వస్తాయన్నమాట. ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకోవాలంటే ఇలా ఓవర్ వ్యూలో ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి రీచ్ ఆప్షన్. రీచ్ ఆప్షన్ ఏంటి అంటే ఇంప్రెషన్స్ అని ఒకటి ఉంటది. ఇందులో ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అని ఒకటి ఉంటది. అలానే వ్యూస్ అని ఒకటి ఉంటది. సరే ఇంప్రెషన్స్ అంటే ఏంటి అక్క అంటే ఇది మనకి ఎంతమందికి వెళ్ళింది వీడియో అంటే వీడియోని మన యూట్యూబ్ ఎంతమందికి రికమెండ్ చేసిందంటే ఈ 2 రోజుల్లో 8,900 మందికైతే రికమెండ్ చేసిందనమాట. అందులో నా వీడియోని ఓపెన్ చేసి చూసింది ఒక 1000 మంది ఓపెన్ చేసి చూసారనమాట. సో, అది ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తా ఉంటది. అలానే ఇక్కడ హౌ వ్యూవర్స్ ఫైండ్ దిస్ వీడియోలో కూడా బ్రౌజర్ ఫీచర్‌లో ఎన్నొచ్చాయి, ఛానల్ పేజెస్ ద్వారా ఎంతెళ్ళింది, అంత క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మీకు ఒకవేళ కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో మీరు టార్గెట్ చేయొచ్చు వాళ్ళని. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్‌లో వాచ్ టైమ్ అవర్స్ కనిపిస్తాయన్నమాట. మన యొక్క వాచ్ టైమ్ అవర్స్ ఎంత కంప్లీట్ చేసామనేది చూపిస్తది. నాకు ఈ వీడియోకి 77 గంటలైతే నేను ఫినిష్ చేశాననమాట 2 రోజుల్లోని. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్. ఆడియన్స్ అంటే యూనిక్ ఆడియన్స్ దీని గురించి మనకి పెర్ఫార్మెన్స్ అంటే మొబైల్ నుంచి ఎంతమంది చూసారు, కంప్యూటర్ నుంచి ఎంతమంది చూసారు, దీని యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే ఏ ఏజ్ పర్సన్ వాళ్ళు ఎక్కువ మంది చూసారు. నాకు చూసారా 25-34 మెంబర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూసారు. అలాగే ఫీమేల్ ఆడియన్స్ అయితే నాకు ఎక్కువగా చూసారనమాట. సో, ఈ యొక్క వీడియోకి. నెక్స్ట్ రెవెన్యూ అండి. రెవెన్యూ అంటే మనకి అమౌంట్ ఎంత వచ్చింది ఈ వీడియోకి అనేది చూపిస్తుంది అనమాట. ఈ 2 రోజుల్లో నాకైతే ఈ వీడియోకి రూ. 57 అయితే వచ్చిందనమాట. అది నాకు ఇక్కడ చూపిస్తూ ఉంది. సో, ఇలా మీకు వీడియో యొక్క పర్ఫార్మెన్స్‌ని చాలా క్లియర్‌గా, కీన్‌గా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కామెంట్స్ నేను రిప్లై ఇవ్వలేనటువంటి కామెంట్స్ నాకిక్కడ విజిబుల్ అవుతాయి. సింపుల్‌గా మనం వాళ్ళకి ఇక్కడ రిప్లై అనేది ఇచ్చేసుకోవచ్చనమాట. సో, అది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ వీడియోని ఏమన్నా ఎడిటింగ్స్, మార్పులు, చేర్పులు అంటే ఎలా అయినా థంబ్‌నెయిల్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, టైటిల్ చేంజ్ చేసుకోవాలనుకున్నా పెన్సిల్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మీకు ఆ వీడియో థంబ్‌నెయిల్‌ని చేంజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లోని ఏమన్నా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. ప్రైవేట్‌లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు.
ట్యాగ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వచ్చు. ఇచ్చాక ఆటోమేటిక్‌గా సేవ్ ఆప్షన్ ఏమైనా చేంజ్ చేయగానే సేవ్ ఆప్షన్ మనకు చూపిస్తది. సేవ్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవచ్చనమాట. సరే నెక్స్ట్ ఏదైనా అంతే. మీరిప్పుడు ఒక వీడియోకి నేను చెప్పా కదా! అలా ఏ వీడియో పెర్ఫార్మన్స్ కావాలంటే మీరు ఆ వీడియో పెర్ఫార్మన్స్ ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకిది 13,000 వ్యూస్ అయితే వచ్చింది. 13,000 వ్యూస్ వచ్చింది. సరే వీడియో పెర్ఫార్మన్స్ ఎలా ఉంది చూద్దాం అన్నట్లయితే వ్యూస్ 13,000 13.2K వెళ్తుంది. ఇంకా బాగా రీచ్ అవుతుంది. అండ్ రీచ్ విషయానికొస్తే నాకిది ఎంతమందికి పంపించింది అంటే, వావ్! లిటరల్లీ చూడండి 1.7 లాక్స్ పీపుల్‌కి నాకు పంపించింది. అంటే చాలా బాగా రికమెండ్ చేసింది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 13,000 మంది మాత్రమే ఓపెన్ చేసి చూసారు. మేబీ నా థంబ్‌నెయిల్ బాలేదు ఇందులో నాకనిపించింది. సో, ఇప్పుడు ఇక్కడ రెవెన్యూలోకి వెళ్లారంటే దీనికి రెవెన్యూ ఒక్క వీడియోకే మనకెంత రెవెన్యూ వచ్చిందో చూసారా? ₹648 అయితే రావడం జరిగింది. సో ఇలా మీరు వీడియో కంటెంట్ అనేది దేనికి దానికి చెక్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఎనలిటిక్స్. అనలిటిక్స్ కూడా అంతే. వ్యూస్‌ని ఇంకొంచెం పర్టిక్యులర్‌గా మీరు చూడొచ్చు. అంటే వ్యూస్‌ని మళ్ళీ నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో, ఎన్ని డేస్‌కి ఎంత వ్యూస్ వచ్చింది మనకి చూపిస్తుందనమాట. ఫర్ సపోజ్ ఈ గ్రాఫ్ మీద మీరు ఇలా టచ్ చేశారంటే 14థ్ జులైన నాకు 3,000 వ్యూస్ వచ్చింది. 16థ్ జులైన 2,000 వ్యూస్ వచ్చింది. సరే ఇక్కడ బాగా హైప్‌గా ఉంది కదా! అదెప్పుడు అంటే 23ని నాకు ఎంత వ్యూస్ వచ్చిందండి 4,953 వ్యూస్ అయితే వచ్చిందనమాట. ఇలా మీకు డైలీ రిపోర్ట్ ఉంటది. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు 7 డేస్‌కి నీకెంత వ్యూస్ వచ్చింది, లేదంటే 28 డేస్‌కి నీకెంత వ్యూస్ వచ్చింది. ఇలా నువ్వు పర్టిక్యులర్‌గా వ్యూస్ ఎంతొచ్చిందనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి చూడండి రియల్ టైమ్ వ్యూస్ అనమాట. అంటే 48 హవర్స్ లోపు నాకు వచ్చినటువంటి వ్యూస్ ఎంతండి 4,942 అంటే 2 రోజులది అనమాట. అలా కాదు ఒక 60 మినిట్స్‌లో నాకు నా ఛానెల్‌కి ఎంత వ్యూస్ వస్తుంది అనుకున్నట్లయితే 60 మినిట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇదిగోండి నాకు చూపిస్తున్నట్టే మీకు చూపిస్తది. అంటే నాకిప్పుడు ఒక 1 మినిట్‌లోని 125 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. అది నాకిక్కడ చూపిస్తా ఉంది. లేదు నాకు ఓన్లీ షార్ట్స్‌కే చూడాలి అనుకుంటే షార్ట్స్ క్లిక్ చేయండి. షార్ట్స్‌కి 35 వ్యూస్ అయితే వచ్చాయి. వీడియోస్‌కి మాత్రమే చూడాలంటే వీడియోస్ క్లిక్ చేయండి. వీడియోస్‌కి 90 వ్యూస్ అయితే వచ్చాయి. మనకి లాంగ్ వీడియోస్ బాగా వెళ్తున్నాయన్నమాట. మీరు ఇలా అనలిటిక్స్‌ని ఇంకా ప్రాపర్‌గా చెక్ చేసుకోవచ్చనమాట. లేదు ఇలా ఓవరాల్‌గా కాదు కంటెంట్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క వీడియోకి చెక్ చేయాలంటే నేను చెప్పిన విధంగా మీరైతే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అనలిటిక్స్‌లోని అంతా కూడా ఇదే ఉంటుందన్నమాట. వ్యూస్‌ని మీరు అంచనా వేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిటీ ట్యాబ్ అందరికీ ఐడియా ఉండే ఉంటది. పోస్ట్స్ అవ్వచ్చు, లేదంటే మనం రిప్లై ఇవ్వనటువంటి కమెంట్స్ అవ్వచ్చు. ఎక్కువగా కమెంట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడైతే మనకి రిఫ్లెక్ట్ అవుతారు. వాళ్ళకి మనం కొంచెం ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మనతోనే ఉండేలా మనం చూసుకోవచ్చనమాట. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఇక్కడ ఎర్న్ ఆప్షన్‌లోని మనమైతే ఎంతైతే సంపాదించామో అంత చూపిస్తుంది. ఇంకా ప్రాపర్‌గా అంటే మానిటైజేషన్ అవ్వలేని వాళ్ళకి ఎంత మానిటైజ్ జేసుకోవాలి అవన్నీ కూడా చూపిస్తూ ఉంటుందనమాట. మనం వివిధ రకాలుగా ఇక్కడైతే సంపాదించుకోవచ్చు. అదంతా మనకిక్కడ యాక్చువల్లీ సంపాదనంతా గూడా దేని నుంచి ఎంతొస్తుందో క్లియర్‌గా చూపిస్తదనమాట. సో, వాచ్ పేజెస్ నుంచి నాకెంతొచ్చింది? రూ. 2,000 వచ్చింది. షార్ట్స్ ఫీడ్ నుంచి నాకెంతొచ్చింది? రూ. 18 మాత్రమే వచ్చింది. మెంబర్‌షిప్ ద్వారా నాకెంతొచ్చింది? ఆహ్, 1 సెకండ్ గైస్. రూ. 346 వచ్చింది. ఇలా మనకైతే ఉంటాయి. షాపింగ్ నేను ప్రతిసారి ట్యాగ్ చేస్తాను గానీ, అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఎవరు చూడరు. ఇప్పటికొచ్చినాకైతే ఏం రాలేదు. బట్ దీని నుంచి కూడా మనం సంపాదన అయితే సంపాదించుకోవచ్చనమాట. సో, ఆ సంపాదనంతా ఇక్కడే ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్, యాక్టివేట్ చేసుకునే ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే అవైలబుల్‌గా ఉంటాయి. సో, అందుకనే వైటీ స్టూడియోస్ అనేది ఎవరైతే మీరు ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి గూడా చానా ఇంపార్టెంట్ అనమాట. సో, వైటీ స్టూడియోస్ అంతా మీకిప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయితే లైన్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసాను. సో, ఈసారి నుంచి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. సో, మీకు వాచ్ టైమ్ అవర్స్ అవ్వచ్చు, వ్యూస్ అవ్వచ్చు తగ్గిపోతున్నాయి ఏంటని చెప్పి భయపడకండి. ఇది లాస్ట్ 28 డేస్‌ది చూపిస్తుంది అంతే. సో, అందుకే మీకు అలా చూపిస్తూ ఉంటుందనమాట. సో, ఇవి టోటల్ సబ్స్క్రైబర్స్ అయితే ఇది కాదు. ఓన్లీ 28 డేస్‌ది. మీకు టోటల్‌గా చూడాలనుకుంటే పైనున్నదే యూట్యూబ్ ఐ మీన్ యామినీ ఫ్యాక్ట్స్ కిందున్నటువంటిదే టోటల్ అనమాట. అది రియల్. ఓకేనా? సో, వైటీ స్టూడియోస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ చేయండి. నేను మీకు చెప్తాను. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ గురించి నేను ఆల్రెడీ చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెట్టింగ్స్ మనకి ఇక్కడ చాలా ఉంటాయి. ఇందులో క్లిప్స్ అనేది మనం టర్న్ ఆన్ పెట్టుకోవాలని చెప్పాను.
ప్రోడక్ట్స్ ఆటోమేటికల్లీ దీన్ని టర్న్ ఆన్ పెట్టుకోవాలని చెప్పాను. పుష్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ పెట్టుకుంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తా ఉంటాయి. అది టర్న్ ఆన్ పెట్టుకోమని నేను చెప్పాను. ఇదేంటంటే యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్‌గా రీడైరెక్ట్ చేస్తది యూట్యూబ్‌లోకి అంతే. దాన్నేం మనకి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెన్సిల్ బటన్ ఉంది. పెన్సిల్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి మీ యొక్క బ్యానర్ చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీ యొక్క డీపీ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. నేమ్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ మీరేమైనా చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. లింక్స్ ఏమైనా ఉంటే తీసేసుంటే తీసి పడేయండి. నీట్‌గా పెట్టుకోండి. అలానే హోమ్ ట్యాబ్ ఆప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరిక్కడ హోమ్ చాలా మందికుండదు. మీకు ఒకవేళ హోమ్ అనేది సెపరేట్‌గా యూట్యూబ్‌లో లేకపోతే ఇక్కడ ఈ ఆప్షన్‌ని టర్న్ ఆన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఆ ఆప్షన్ అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాష్‌బోర్డ్‌లో వ్యూస్, వాచ్ టైమ్ అవర్స్, సబ్స్క్రైబర్స్, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇవన్నీ ఉంటాయండి. కంటెంట్‌లో దాని వీడియోకి దాని వీడియోని పర్ఫార్మెన్స్‌ని మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో పెర్ఫార్మెన్స్‌లోకి వెళ్ళి. సో, ఇంకొకటి అనలిటిక్స్‌లోకి వెళ్తే మనకి ఆడియన్స్ అని ఉంటుంది కదా! ఆడియన్స్‌లోకి మనకి ఎప్పుడు ఎవరు ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారనే రిపోర్ట్ మీరు చూడాలి అనుకుంటే ఆడియన్స్ మీద క్లిక్ చేయాలి. సో, ఎప్పుడు ఎవరు ఎలా చూస్తున్నారనేది మీకిక్కడ క్లారిటీగా చూపిస్తా ఉంటది. సో, అది పక్కన పెట్టేస్తే ఆడియన్స్ గ్రాఫ్ ఏది? ఇదిగోండి. వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్. యూట్యూబ్‌లో మీ వ్యూవర్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటున్నారనే లిస్ట్ మనకిక్కడొస్తుంది. ఇది చాలామంది ఎక్కడ అని అడుగుతున్నారు కదా! డాష్‌బోర్డ్ కాదు. అనలిటిక్స్‌లోకి వెళ్ళండి. ఆడియన్స్ మీద క్లిక్ చేసి స్క్రోల్ చేస్తే ఇక్కడుంది. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు మనకి ఇవి ఏంటి అంటే కింద ఫ్యూ వ్యూవర్స్‌కి లైట్ పర్పుల్‌లో చూపిస్తది. తర్వాత ఇంకొంచెం ఎక్కువ వ్యూవర్స్‌కి ఇంకొంచెం లైట్ పర్పుల్. ఆ తర్వాత కొంచెం థిక్ పర్పుల్. ఆ తర్వాత బాగా థిక్ పర్పుల్. అంటే బాగా థిక్ పర్పుల్ ఉన్నటువంటిది ఏంటి అంటే ఎక్కువ ఆడియన్స్ ఆ టైంలో మీకు ఉన్నారని అర్థం అనమాట. సో, ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇప్పుడు సండే తీసుకున్నట్లయితే నాకు ఆఫ్టర్‌నూన్ ఉన్నారు. ఈవినింగ్ గూడా ఎక్కువగా ఉన్నారు. సండే టైమ్స్‌లోనే అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి. మండేలో చూడండి 6-8 మధ్యలో అయితే నాకు ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు. సో, ఈ గ్రాఫ్‌ని మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటే మీ వ్యూవర్స్ కొంచెం బాగా చూసి మీకు సపోర్ట్ చేస్తారు. మీకు వ్యూస్ పెరుగుతాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు. ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేది రీచ్ అనేది రావడం వల్ల. ఇంకా నేనేమన్నా చెప్పాల్సింది ఉందా ఇందులో? సో, చూడండి వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ వాచ్ టైమ్ ద్వారా వాచ్ టైమ్ అనేది సబ్స్క్రైబర్స్ ద్వారా ఎంతొస్తుంది, సబ్స్క్రైబర్స్ చేసుకొని లేని వాళ్ళ ద్వారా ఎంతొస్తుందనేది చూపిస్తుందనమాట. సో, 86% అయితే సబ్స్క్రైబ్ జేసుకోని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చూసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారు. 13.7 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మనకి చూస్తున్నారనమాట. సో, అదంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. సో, మీరు రెవెన్యూ రేపొద్దున సంపాదించాలి అనుకున్నా, ఏం చేయాలనుకున్నా మనకి ఈ వైటీ స్టూడియోస్ అప్లికేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పటివరకు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే ఈ వైటీ స్టూడియోస్ అప్లికేషన్‌ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.